2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సింహరాశి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి బయటపడటమే కాదు, దైనందిన జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి ఫలితాలు ఉన్నాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి కాలం రాబోతూ ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంతో కాలంగా జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళబోయి ఒక్కసారిగా అగాధంలోకి వచ్చిపడ్డట్టు జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్ని సాధించవలసినటువంటి మీరు కొంతకాలంగా జీవితం స్తంభించిపోయినట్టుగా, జీవితం మొత్తం కూడా మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉంటారు. ఎందుకంటే జన్మజాతకంలో ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని జ్యోతిష్య పరిభాషలో చెప్తూ ఉంటారు. అంటే పెద్దలు చెప్తూ ఉండగా మనం వింటూ ఉంటాం. జాతకంలో గ్రహాలన్నీ కూడా చక్కగా ఉంటాయి, ఉన్నతమైనటువంటి యోగాలైతే కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దైనందిన జీవితంలో మాత్రం కంటికి కనిపించనటువంటి స్తంభన ఏదో జరిగి ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కారణమవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. అంతా బాగుందని మనం అనుకుంటమే తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఈ విధమైనటువంటి ఇబ్బందికి, సమస్యకి కారణం ఏంటో అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక ఇబ్బందులు, అవస్థలు పడుతున్నటువంటి స్థితి. అంటే గ్రహాలన్నీ బాగానే ఉంటాయి, కానీ కంటికి కనిపించినటువంటి స్తంభన. దీనివల్ల దైనందిన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, మనం ఊహించినటువంటి ఆర్థిక నష్టాలు, జీవితంలో ఎక్కడో ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతామనే ఒక వృత్తి, వ్యాపారాన్ని, సంస్థని మనం పెడితే దివాలా తీసే పరిస్థితులు రావటం, రహస్యకరమైనటువంటి జీవన విధానాన్ని గడపడం, అజ్ఞాతవాసం, అరణ్యవాసంలోకి వెళ్ళటం, ఇలాంటి మీ గత జీవితానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీ మనసులో ఒక్కసారి గిర్రున తిరుగుతూ ఉంటాయి. జీవితంలో ఏదో సాధించాలని ఉన్నత స్థితికి మనం వెళ్ళబోతే ప్రతికూలవంతమైనటువంటి ప్రతిబంధకాల కారణంగా ముందుకి వెనక్కి వెళ్ళలేక జీవితం స్తంభించిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. ఈ పరిస్థితి నుండి పాత మిత్రుల కలయికవచ్చు, మీకు సంబంధించిన గత జీవితానికి సంబంధించిన కొంత వ్యక్తుల యొక్క వాళ్ళ సహకారాలు లభించటం, ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం జరుగుతుంది. భార్యాభర్తలు, కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. ఇదివరకు భార్యాభర్తల మధ్య, భాగస్వామ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా సమసిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. దైనందిన జీవితంలో వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు రావలసిన స్థిరచరాస్తులు, మీకు రావలసినటువంటి భాగాలు అనుకూలంగా ఉంటాయి. సత్వరంగా పరిష్కార మార్గానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మీ కుటుంబానికి సంబంధించిన పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏమైనా ఇబ్బందులు కానీ, సమస్యలు, ప్రతిబంధకాలు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మంచి ఫలితాలు రావటం మొదలైనటువంటి మొదటి, రెండవ వారం నుంచి మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ సమాంతంగా పెరుగుతాయి. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, స్నేహితులు, సన్నిహితులు ఆ ఆత్మవిశ్వాసాన్ని కాస్త అందలం ఎక్కించి మరో మెట్టు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మీకున్నటువంటి మంచి పేరును వాళ్ళు
వేరే రకంగా వక్రీకరించి ఉపయోగించడం వల్ల మీ మీద లేనిపోని నిందలు, ఆరోపణలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల చాలా మానసికమైనటువంటి సంఘర్షణ మళ్ళీ కలుగుతుంది. జీవితంలో ఇన్ని సమస్యల నుంచి బయటపడ్డాం, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం అనుకుంటున్నటువంటి సందర్భంలో మనకున్నటువంటి మంచితనాన్ని, మనకున్నటువంటి విలువని మన చుట్టూ ఉన్నవాళ్ళు లేదా మన వాళ్ళు అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మానసిక సంఘర్షణకు కారణమైపోయి ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉండేటువంటి అవకాశం ఉంది. సింహరాశి జాతకులకి అనుకూలవంతమైన గ్రహగతులు మొదలు అవ్వబోతూ ఉన్నాయి. ఈ మొదలయ్యేటువంటి సందర్భంలోనే ప్రతి పనిని వేగవంతం చేయాలన్నటువంటి అత్యుత్సాహం వల్ల మీకు మీరుగా మీ కార్యక్రమాల్ని చెడగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. అంటే ఏ పనైనా సరే మనం అతిగా చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉంటాం. మీరు కూడా 1-2 సార్లు ఏదైనా పనిని చేసేటప్పుడు మాత్రం ఆ పని విషయంలో అతి సర్వత్రా వర్జయేత్, ఈ పనిలో కూడా అత్యుత్సాహాన్ని మీరు ఎక్కువగా ప్రదర్శించకూడదు. మంచి ఫలితాలు రావటం మొదలయ్యాయి, ఎటువంటి సందేహం లేదు. జీవితంలో పునర్వైభవాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. కోల్పోయామనుకున్న ప్రతిదాన్ని సంపాదించి తీరుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్న ఆలోచన ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మీ జీవన విధానం కూడా ఉండబోతుంది. నో డౌట్ అట్ ఆల్, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. జీవన గమనంలో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు తప్పకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థిక సంస్థల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ సమయానికి ధనం అందుతుంది. కొత్త వృత్తి లేదా వ్యాపారాన్ని కొలువుని ఘనంగా ప్రారంభం చేయగలుగుతారు. కుటుంబం, సన్నిహితులందరికీ కూడా సంతోషాన్ని పంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతమంతా జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి దశలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమై జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి ద్వితీయ ప్రయత్నంలో మళ్ళీ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి యోగం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మొట్టమొదట అనుకూలవంతంగా కనిపించిన చివరి నిమిషంలో మీరు అనుకున్నటువంటి పదవి దక్కకపోవటమో, ఫలితం రాకపోవటమో కాస్త అసంతృప్తికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు, మీ చుట్టూనే అసమ్మతి వర్గం, మీ చుట్టూనే కొంతమంది వ్యక్తుల యొక్క తీక్షణమైనటువంటి నరఘోష మీ చుట్టూ ఉంది. ఇది ఇబ్బందులకు కారణమవుతుంది. మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షణ విశేషంగా మెడలో ధరించండి. మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా నువ్వుల నూనెను కనుక దానంగా ఇచ్చి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి మిమ్మల్ని మీరు గట్టెక్కించుకునేటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగోరేటువంటి వారు ఈ రాశి జాతకులు మీ యొక్క గ్రామం, పట్టణంలో మీకు సమీపంలో ఉంటున్నటువంటి ఒక అమ్మవారు, అందులో కూడా గ్రామదేవతా శక్తి ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మంచాలమ్మ, నూకాలమ్మ ఇలాంటి విశేషవంతమైనటువంటి పేర్లతో పిలువబడుతున్న ఎవరైనా సరే గ్రామదేవతా స్వరూపమైన శక్తిని
108 నిమ్మఫలాల మాలతో అమ్మవారిని అలంకరించటం, అంటే ఆ మాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించటం, పాలతో తయారు చేసిన పొంగళ్ళను గనక అమ్మకు నివేదన చేసినట్టయితే చాలా అనుకూలవంతమైన ఫలితం. ఈ నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి అంశంలో కూడా ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తప్పకుండా వెళ్ళగలిగిన పరిస్థితులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి.